హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్తీ టేస్టీ రెసిపీ అనమాట. సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేయాలి ఏంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఒక 5 to 6 అవర్స్ సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలన్నమాట. మెత్తగా అయినా లేదో అనేసి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మెత్తగా అయిన తర్వాత మనము ఇలా మొక్కల గిన్నెలో వేసుకొని వాటర్ అన్నీ తీసేసి పెట్టుకొని ఉండాలన్నమాట. ఇంకా మనం ఉప్మా చేయడం కోసం ఫస్ట్ అయితే మనము ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో తిరువాత వేసుకోవాలన్నమాట. తిరువాత గింజలన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ వేసేయాలన్నమాట. ఆనియన్స్ అన్నీ కూడా మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట. ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా వేగిన తర్వాత పసుపు ఇంకా ఉప్పు వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనము ఇవన్నీ బాగా వేగిన తర్వాత సగ్గుబియ్యాన్ని అయితే ఆల్రెడీ మనము జల్లెడలో వేసుకొని వాటర్ అన్నీ తీసేసాం కదా, ఇందులోకి మనము పప్పుల పొడి, ఇది వచ్చేసి ఉత్త పప్పుల పొడి అనమాట, అది వేసి బాగా కలపాలన్నమాట. సగ్గుబియ్యంలో కలిపి తర్వాత మనం తర్వాత వేసుకున్నాం కదా ఆనియన్స్, అందులోకి వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. మనము పప్పుల పొడి ఎందుకు వేస్తాము అంటే సగ్గుబియ్యం అన్నీ అంటుకొని మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనం కొంచెం పప్పుల పొడి వేసుకున్నామంటే అంటుకోకుండా పొడి పొడిగా సగ్గుబియ్యం ఉప్మా బాగా వస్తుందన్నమాట. అందుకని మనము పప్పుల పొడి అయితే వేసుకుంటాము. ఇంకా తర్వాత వేసిన గిన్నెలో వేసేసి సగ్గుబియ్యం అన్నీ కొంతసేపు మగ్గనివ్వాలన్నమాట. తర్వాత మన వేడి వేడి సగ్గుబియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు మన వీడియో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.